హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. దోస్ థర్డ్ ఫేజ్ సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మీ మొబైల్స్కి ఆల్రెడీ వచ్చేసినాయి అనమాట. సో నేను ఇవాళ దీని గురించి పూర్తిగా చెప్పాలనుకుంటున్నాను. మీరు కనుక నా యొక్క వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అయితే సో థర్డ్ ఫేజ్ కదా, మరి నాకు సీటు వచ్చింది, నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చెప్పాను. సో ప్రజెంట్ ఆ వీడియో చూసి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఏ విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవచ్చో చూసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్కి అయితే ఇప్పుడు మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోండి. సో ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 11th వరకు ఉంది అనమాట. 11th జూలై వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఒక డేట్ అనేది ఒక 1 డే అనేది ఎక్స్టెండ్ కావచ్చు. సో మనకి మెయిన్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఫేజ్ 1లో, ఫేజ్ 2లో, ఫేజ్ 3లో సీట్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కాలేజ్ రిపోర్ట్ ఇంతవరకు అయితే చేయలేదు. కాలేజ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అది 8th జూలై నుంచి 12th జూలై వరకు ఉంటుందన్నమాట. సో అది ఇవాళ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఖచ్చితంగా కాలేజెస్కి, అంటే ఏ కాలేజ్ అయితే సీట్ అలాట్ అయిందో, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నారో ఆ కాలేజ్ ఫేజ్ 1లో వచ్చినా సరే, ఫేజ్ 2లో వచ్చినా సరే, ఫేజ్ 3లో వచ్చినా సరే, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత కాలేజెస్కి వెళ్ళేసి కాలేజ్ రిపోర్ట్ చేయాలి. కాలేజ్ రిపోర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా CC/OTP అనేది ఉండాలి. CC/OTP మనకి వచ్చి ఉంటుంది, మొబైల్కి వచ్చి ఉంటుంది. సో CC/OTP ద్వారా మనం కాలేజ్ రిపోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము థర్డ్ ఫేజ్ అనేది నడుస్తుంది. కొంతమంది ఏమడుగుతున్నారంటే, నాకు థర్డ్ ఫేజ్లో కొద్దిగా కాలేజ్ అనేది నచ్చలేదు అని అడుగుతున్నారు. ఏమైనా ఫేజ్ అనేది ఇంకో నెక్స్ట్ స్పెషల్ ఫేజ్ కానీ, 4th ఫేజ్ కానీ ఉంటుందా అని అడుగుతున్నారు. సో ఉంటుంది అనే అప్డేట్ అయితే ఉంది మనకి. ఖచ్చితంగా ఇంకొక ఫేజ్ అనేది ఉంటుంది అనే అప్డేట్ అయితే ఉంది మనకి ప్రజెంట్గా అయితే. సో ఇక్కడ 12th వరకు మనకి కాలేజ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత క్లాసెస్ అనేటివి, అంటే ఫస్ట్ సెమిస్టర్ యొక్క క్లాసెస్ అనేటివి 15th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరికైతే సీట్ వచ్చిందో కన్సర్న్ కాలేజ్ లోపల ఇంట్రా కాలేజ్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్లో వచ్చింది BA షిఫ్ట్ కావాలి, లేకపోతే BAలో వచ్చింది బీకామ్ షిఫ్ట్ కావాలి అనుకుంటే అట్లా వితిన్ ద కాలేజ్ లోపల మనం ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అది వచ్చేసి 16th జూలై నుంచి 18th జూలై వరకు ఉంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. 19th రోజు ఈ ఇంట్రా ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. నాకు తెలిసి అయితే ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాతనే కొత్తగా, అంటే నెక్స్ట్ ఫేజ్ అనేది స్పెషల్ ఫేజ్ కానీ 4th ఫేజ్ కానీ రావచ్చు. సో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, దోస్ సంబంధించినటువంటి చాలా డౌట్స్ ఉన్నాయి. సో నేను ఫేజ్ 1 లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన, ఫేజ్ 3 లోపల మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చినాను. సో నాకు ఫేజ్ 3 లోపల వచ్చినటువంటి కాలేజ్ నాకు నచ్చట్లేదు అని అడుగుతున్నారు. సో మీరు ఏం చేయండి అంటే, ప్రజెంట్గా అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని కాలేజ్ అయితే జాయిన్ కాకండి. నేనేం చెప్తున్నాను అంటే, కాలేజ్ అయితే జాయిన్ కాకండి. ఎందుకంటే స్పెషల్ ఫేజ్ లోపల వచ్చేటువంటి ఆప్షన్స్ మళ్ళీ పెట్టుకోవచ్చు. కాబట్టి కాలేజ్ జాయిన్ అయితే మనం ఏం చేయలేం. కాబట్టి ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఊరుకున్న ప్రాసెస్ పెద్ద ఎఫెక్ట్ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే కాలేజ్ రిపోర్ట్ చేస్తేనే మనం జాయిన్ అయినట్టు. కాబట్టి మీరు నెక్స్ట్ ఫేజ్ కోసం వెయిట్ చేయాలనుకుంటే, ఇది ఖచ్చితంగా నేను వేరే కాలేజీకి వెళ్తాను అనే వాళ్ళ కోసం మాత్రమే, అందరికీ కాదు. మీకు వచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఎవరికైనా. ఎందుకంటే సీట్లు కూడా చాలా మట్టుకు అయిపోయి ఉంటాయి. అంటే చాలా ఇప్పుడు మంచి కాలేజెస్లో సీట్స్ కూడా అయిపోయి ఉంటాయి. కాబట్టి మీరు 4th ఫేజ్లో ఆప్షన్ పెట్టినా కూడా రాకపోవచ్చు. కాబట్టి మీకు వచ్చినటువంటి కాలేజ్ బెటర్గా ఉంటే మీరు దాంట్లోనే జాయిన్ కండి. 4th ఫేజ్లో సీట్లు అనేది చాలా తక్కువగా ఉండవచ్చు అనమాట. సో ఇది ప్రజెంట్ ఉన్నటువంటి దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్, అదేవిధంగా కాలేజ్ రిపోర్టింగ్ అనమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి కాలేజ్ రిపోర్టింగ్లో కానీ, అంటే డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి. సో లైక్ ఆధార్ కార్డ్స్, SSC మెమో, ఇంటర్ మెమో, బోనాఫైడ్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అంటే మీ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక సెట్ ఒరిజినల్తో పాటు 2 సెట్ల జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే మీరు దూరంగా ఉన్న కాలేజీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇవన్నీ జిరాక్స్ తీసుకోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందే తీసుకోండి. సెల్ఫ్ రిపోర్టింగ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్. మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, అంటే దోస్త్ సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.